అందరూ సైలెంట్గా ఉండాలి. మీరందరూ సైలెంట్గా ఉంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. నో ఎనర్జీ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈరోజు ఈ శుభ సాయంత్రం మన జీవేశ్వర విద్యాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో జరిగేటువంటి ఫస్ట్ యాన్యువల్ డే. స్కూల్ స్థాపించినప్పటి నుంచి మనం ఫస్ట్ యాన్యువల్ డే ఈరోజు చాలా ఘనంగా మనం సెలబ్రేట్ చేస్తున్నాం. ఈరోజు ఈ శుభ సాయంత్రం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులకు మేనేజ్మెంట్ మెంబర్స్కు, టీచర్స్కు, స్టూడెంట్స్కు, మరీ ముఖ్యంగా తల్లిదండ్రులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. కార్యక్రమం మొదటిగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు I would like to invite school correspondent and President Jinde Govind Rao garu to come on to the dais, sir, please. Claps ma gattiga. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు శ్రీ జుజారే రామకృష్ణ గారు, రిటైర్డ్ జనరల్ మేనేజర్, పెన్నా సిమెంట్స్, బెంగళూరు. సార్, థ్యాంక్ యూ సార్. ముందే శివనాగరాజ్ గారు, సీనియర్ మేనేజర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆదోని. ఐ రిక్వెస్ట్ అవర్ కరెస్పాండెంట్ సార్ గోవిందరావు గారు శివనాగరాజ్ గారిని వేదిక మీదకు ఆహ్వానించారు. టు కమ్ ఆన్ టు ద డయాస్, సార్. చైర్మన్ టు కమ్ ఆన్ టు ద డయాస్. నాగరాజ్ గారు సార్కి స్వాగతం పలుతుందిగా కోరుతున్నాను. Next, I take privilege to invite Sri Mallekar Mahadev garu, Honorable School Advisor. So please come on to the dais. Jinde Lakshman garu, Swaplasalaya Samaj Secretary, to come on to the dais, sir. మొదటిగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది. ఐ రిక్వెస్ట్ చీఫ్ గెస్ట్ అండ్ ఆనరబుల్ గెస్ట్ ఆన్ ద డయాస్ జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాను, సార్. క్లాప్స్ గట్టిగా.
ఐ రిక్వెస్ట్ అవర్ హానరబుల్ అడ్వైజర్ మహదేవ్ సార్ గారు సార్ ప్రేయర్ చేయవలసిందిగా కోరుతున్నాం సార్. వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. Silence please. Students, guests of honor, dignitaries on the dais, dear parents, teachers and my dear students, a very good evening to one and all. It gives me pleasure to present annual report of our school for the academic year 2025-2026, highlighting our achievements, progress and milestones. మొదటిగా ఈ పాఠశాల ఈ స్కూలు 2023లో ఎయిడెడ్ నుంచి అన్ఎయిడెడ్గా మారడం జరిగింది. ఇంతకు ముందు 2023 కన్నా ముందు ఎయిడెడ్ స్కూల్గా దీన్ని రన్ చేయడం జరిగింది. కొన్ని గవర్నమెంట్ రూల్స్ చేంజ్ అవ్వడంతో 2023లో అన్ఎయిడెడ్గా మనం పాఠశాలను స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్టింగ్ ఇయర్లోనే మనకు నియర్లీ 150+ స్ట్రెంత్ రావడం జరిగింది. 150 స్ట్రెంత్లో కూడా మంచి టీచర్స్ని మనం జాయిన్ చేసుకొని పిల్లల్ని కూడా మనం టెస్ట్ పెట్టేసి తీసుకోవడం జరిగింది. దాంట్లో 2023-24 అకాడమిక్ ఇయర్లో మనకు భగవద్గీతలో స్టేట్ ర్యాంక్ రావడం జరిగింది. యూ క్లాప్స్. మొదటి సంవత్సరంలోనే అంటే మనం అడుగు పెట్టిన మొదటి సంవత్సరంలోనే మనకు భగవద్గీత కాంపిటీషన్స్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్, డిస్ట్రిక్ట్ సెకండ్, డిస్ట్రిక్ట్ థర్డ్, డిస్ట్రిక్ట్లో కర్నూలు డిస్ట్రిక్ట్ లెవెల్లో 3 ప్రైజెస్ అండ్ స్టేట్ లెవెల్లో 2nd ప్రైజ్ రావడం జరిగింది భగవద్గీత కాంపిటీషన్స్లో. అదేవిధంగా స్టార్టింగ్ ఇయర్లో పిల్లలు జాయిన్ అయిన తర్వాత పిల్లలు కొంచెం బేసిక్ ఫౌండేషన్ క్లాసెస్లో చాలా డల్గా ఉండడం మేము గమనించాం. ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ వాళ్ళ కోసం అని చెప్పేసి స్పెషల్ రెమెడియల్ క్లాసెస్ మనం కండక్ట్ చేయడం జరిగింది. క్లాస్ హవర్స్లోనే టైం టేబుల్లోనే కరికులంలోనే మేము పిల్లల కోసం వాళ్ళకు బేసిక్ ఫౌండేషన్ బాగా వేయాలనే ఉద్దేశంతో స్పెషల్ రెమెడియల్ క్లాసెస్ మేము నిర్వహించడం జరిగింది. ఆ విధంగా 2023 నుంచి 2024-25 నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి అంటే సెకండ్ ఇయర్కి మనం ఎంటర్ అవ్వడం జరిగింది. ఆ ఇయర్లో కూడా భగవద్గీత కాంపిటీషన్స్లో 3 కర్నూలు డిస్ట్రిక్ట్ లెవెల్లో 3 డిస్ట్రిక్ట్ ప్రైజెస్ మనం సాధించాం. అండ్ స్టేట్ లెవెల్కి కూడా వెళ్ళి స్టేట్ 3rd ర్యాంక్ కూడా సాధించడం జరిగింది. వన్స్ అగైన్ బిగ్ క్లాప్స్. అండ్ 2024-25 సెకండ్ అకాడమిక్ ఇయర్లో మనకు ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఇంటర్ డిస్ట్రిక్ట్ హాకీ ఛాంపియన్షిప్ అండర్ 17లో మనం పార్టిసిపేట్ చేయడం జరిగింది. మన స్కూల్ స్టూడెంట్ కేఎస్ లావణ్య ఫ్రమ్ 10th క్లాస్. షీ పార్టిసిపేటెడ్ ఇన్ అండర్ 17 ఏపీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఇంటర్ డిస్ట్రిక్ట్ హాకీ ఛాంపియన్షిప్లో స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది నెల్లూరులో జరిగినటువంటి ఈవెంట్లో. అదే ఉత్సాహంతో మనం 3rd అకాడమిక్ ఇయర్కు వచ్చాం. ఫస్ట్ అకాడమిక్ ఇయర్లో మన స్ట్రెంత్ 150+ ఉన్నింది. సెకండ్ అకాడమిక్ ఇయర్లో నియర్లీ 280 వరకు రీచ్ అయ్యాం. అదేవిధంగా ఇప్పుడు 3rd ఇయర్లో నియర్లీ వీ హ్యావ్ 400 స్టూడెంట్స్. 3 సంవత్సరాల్లోనే 400 మెంబర్ స్టూడెంట్స్తో మనం ముందుకు వెళ్తున్నాం. ఈ అకాడమిక్ ఇయర్ కూడా భగవద్గీత కాంపిటీషన్స్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్, డిస్ట్రిక్ట్ సెకండ్, డిస్ట్రిక్ట్ 3rd ప్రైజెస్ రావడం జరిగింది. అండ్ మన స్కూల్లో స్టూడెంట్స్ అబాకస్ అండ్ వేదిక్ మ్యాథమెటిక్స్ దీని గురించి నేను ఒక జస్ట్ 1 minute చెప్తాను మేడం. పిల్లలకు మ్యాథమెటిక్స్ అంటే చాలా మందికి కష్టం. కొంతమంది పిల్లలు మ్యాథమెటిక్స్ అంటే భయపడతారు.
మ్యాథ్స్ అంటేనే భయపడతారు. వాళ్లకు ఆ భయం పోగొట్టాలి, మ్యాథ్స్లో వాళ్ళకు అనలిటికల్ స్కిల్స్, తర్వాత వాళ్ళకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇంకా బాగా రావాలనే ఉద్దేశంతో మనకు కార్పొరేట్ స్కూల్స్లో, పెద్ద పెద్ద స్కూల్స్లో అబాకస్ వేదిక్ మనకు తీసుకోవడం జరుగుతుంది. మనం కూడా మన పిల్లల కోసం అబాకస్ అండ్ వేదిక్ మ్యాథమెటిక్స్ తీసుకొని 4th, 5th క్లాసెస్ అబాకస్ తీసుకోవడం జరిగింది. 6th, 7th, 8th క్లాసెస్కి వేదిక్ తీసుకోవడం జరిగింది. తీసుకున్నటువంటి ఫస్ట్ అకాడమిక్ ఇయర్లోనే మనకు డిస్ట్రిక్ట్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ వచ్చాయి మేడం. వేదిక్ మ్యాథమెటిక్స్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ ప్రైజ్, డిస్ట్రిక్ట్ థర్డ్ ప్రైజ్, అబాకస్లో డిస్ట్రిక్ట్ సెకండ్ ప్రైజ్ రావడం జరిగింది. వన్స్ అగైన్ బిగ్ క్లాప్స్ టు ద స్టూడెంట్స్ హూ పార్టిసిపేటెడ్ అండ్ గాట్ ప్రైజెస్. వాళ్లకు ఎవరైతే డిస్ట్రిక్ట్ లెవెల్లో పార్టిసిపేట్ అయ్యి విన్నర్ అయినారో వాళ్లకు February 22 నెక్స్ట్ వీక్, నెక్స్ట్ సండే కడపలో స్టేట్ లెవెల్కి వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. వాళ్ళ 3 స్టూడెంట్స్, డిస్ట్రిక్ట్ ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చినటువంటి స్టూడెంట్స్కు మేనేజ్మెంట్ తరఫున, టీచర్స్ తరఫున, ఇక్కడ విచ్చేసినటువంటి తల్లిదండ్రుల తరఫున ఆల్ ది బెస్ట్ చెప్తూ మనం స్టేట్ లెవెల్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం మేడం. అదేవిధంగా ప్రతి సంవత్సరం పిల్లలకు డిబేట్స్ కానివ్వండి, తర్వాత సైన్స్ డే, మ్యాథమెటిక్స్ డే, మనం ప్రాజెక్ట్స్ చేపించడము, తర్వాత ఎక్స్పో చేపించడము, క్రాఫ్ట్ వర్క్స్ ఇలాంటివి కూడా మనం కండక్ట్ చేస్తున్నాం మన స్కూల్లో పిల్లల కోసం. ప్రతి ఈవెంట్ కూడా ఎస్పెషల్లీ ఈ అకాడమిక్ ఇయర్లో మనం శ్రీకృష్ణాష్టమి వేడుకలు చేయడం జరిగింది, దీపావళి సెలబ్రేషన్ చేయడం జరిగింది, దసరా సెలబ్రేషన్ చేయడం జరిగింది. అన్ని విధాలుగా కల్చరల్ యాక్టివిటీస్ మనం చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం. మాకు టీచర్స్కు ఇంత సపోర్ట్ ఇచ్చినటువంటి ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి మేనేజ్మెంట్ మెంబర్స్కు మరొకసారి ధన్యవాదాలు సార్. ఎందుకంటే మేము ఏది చేయాలన్నా కూడా ఫైనాన్షియల్గా డబ్బుతో కూడుకున్నటువంటి విషయం చాలా ఉంటుంది. మాకు వెనకల సపోర్ట్గా నిలిచినటువంటి మేనేజ్మెంట్ మెంబర్స్ అందరికీ మరొకసారి, ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ మెంబర్స్ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఈ సంవత్సరం పిల్లలకు హ్యాండ్ రైటింగ్ క్లాసెస్ కూడా మనం నిర్వహిస్తున్నాం మేడం. కర్నూలు నుంచి హ్యాండ్ రైటింగ్ క్యాలిగ్రఫీ ట్రైనర్స్ని మనం పిలిపించేసి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు 1 డే ప్రోగ్రామ్ మనం హ్యాండ్ రైటింగ్ క్లాసెస్ ఇప్పించడం జరిగింది. ఆ పిల్లలు ఎవరైతే హ్యాండ్ రైటింగ్ నేర్చుకున్నారో వాళ్ళ హ్యాండ్ రైటింగ్ కూడా వితిన్ 1 వీక్లో హ్యాండ్ రైటింగ్ చేంజ్ అయ్యి తల్లిదండ్రులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. నా దగ్గరకు వచ్చేసి మా పిల్లల హ్యాండ్ రైటింగ్ ఇంత తొందరగా చేంజ్ అవుతుందని మేము అనుకోలేదు సార్ అని చెప్పేసి చాలామంది తల్లిదండ్రులు మా దగ్గరకు వచ్చేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా అబాకస్, వేదిక్ మ్యాథమెటిక్స్ అండ్ హ్యాండ్ రైటింగ్ ట్రైనింగ్ క్లాసెస్ కూడా ఇదే విధంగా కొనసాగిస్తాం. పిల్లల అభివృద్ధి, తర్వాత పాఠశాల అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా రాజీ పడే ప్రసక్తే లేదు. ఎందుకంటే తల్లిదండ్రులు మీరు మమ్మల్ని నమ్మి ఇక్కడ మీ పిల్లల్ని జాయిన్ చేయించుంటారు. కాబట్టి మీ పిల్లలకు ఏమేమైతే కావాలో ప్రతి ఒక్కటి కూడా కార్పొరేట్ లెవెల్లో మనం ప్రతిదీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. దానికి సహాయ సహకారం అందిస్తున్నటువంటి ఇక్కడ విచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. వన్స్ అగైన్ క్లాప్స్ టు ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ మేడం. ఎందుకంటే ఏ ఈవెంట్ చేయాలన్నా కూడా పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తే పేరెంట్స్ కూడా సార్ మేము కూడా సపోర్ట్ చేస్తాం సార్, పిల్లలకి ఏం కావాలో మేము తెచ్చి ఇస్తామని చెప్పేసి పేరెంట్స్ కూడా చాలా పాజిటివ్గా చెప్పడం మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. స్కూల్లో వర్క్ చేసేటువంటి టీచర్స్ కూడా చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తారు. మన టీచర్స్ కూడా అందరూ బిఎడ్ కంప్లీట్ అయినటువంటి టీచర్స్ అండ్ ప్రైమరీ సెక్షన్స్కి అయితే కంపల్సరీ బిఎడ్ కంప్లీట్ అయిన టీచర్స్నే మనం తీసుకోవడం జరుగుతూ ఉంది. తీసుకున్న తర్వాత టీచర్స్ కూడా ఎంతో కృషి చేసి పిల్లలకు పాఠాలు చాలా బాగా చెప్తున్నారు. ఎందుకంటే ప్రోగ్రెస్ మనం చూస్తున్నాం. మీరు కూడా తల్లిదండ్రులందరికీ మీకు కూడా బాగా తెలుసు. రీసెంట్గా మనకు సమ్మేటివ్ ఎగ్జామ్స్ అండ్ ఫార్మేటివ్ ఎగ్జామ్స్లో కూడా పిల్లలు చాలా బాగా పర్ఫామ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం మన అడ్వైజర్ సార్, ఆనరబుల్ అడ్వైజర్ సార్ మాధవ్ సార్ గారి సజెషన్ మేరకు ప్రతి క్లాస్లో 2 ఛాంపియన్షిప్ బ్యాడ్జెస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే క్లాస్లో ఎవరైతే బాగా చదువుతారు, రోజు స్కూల్కి వచ్చే పిల్లలు, డిసిప్లిన్ మెయింటైన్ చేసే పిల్లలు, అన్ని విధాలుగా ఎవరైతే పర్ఫెక్ట్గా ఉంటారో వాళ్లకు మనం ఛాంపియన్షిప్ బ్యాడ్జెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ విధంగా పిల్లలకు ఎంకరేజ్మెంట్ ఇచ్చే పరంగా ఏ దాంట్లో కూడా రాజీ పడకుండా మేము ఇలా ముందుకు వెళ్తున్నాం. ఇలా ముందుకు వెళ్ళడానికి
మాకు టీచర్స్కు సపోర్ట్ ఇస్తున్నటువంటి మేనేజ్మెంట్ మెంబర్స్కి అదేవిధంగా తల్లిదండ్రులకి మరొక్కసారి ధన్యవాదాలండి. స్టూడెంట్స్ ప్లీజ్ గివ్ క్లాప్స్ టు ద మేనేజ్మెంట్ మెంబర్స్ అండ్ పేరెంట్స్. గణేష్ నాగరాజ్ సార్కి స్వాగతం సార్. మొత్తం సీసీటీవీ అండర్ సర్వైలెన్స్ మేడం. ఎందుకంటే పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా క్లాస్లో ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎలా చదువుతున్నారు, అదేవిధంగా వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ జాగ్రత్త కోసం సెక్యూరిటీ పర్పసెస్ కోసం స్కూల్ క్యాంపస్ మొత్తం సీసీటీవీ అండర్ సర్వైలెన్స్ మనం మెయింటైన్ చేస్తున్నాం. దానికి కూడా మేనేజ్మెంట్ వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఎందుకంటే ఇంత పెద్ద స్కూల్ క్యాంపస్ నియర్లీ 36 to 40 సీసీ కెమెరాస్ ప్రొవైడ్ చేసి ఎక్కడ కూడా సెక్యూరిటీ పర్పసెస్ ఎక్కడ కూడా నెగ్లిజెన్స్ రాకుండా ఉండడం కోసం మనము సీసీటీవీ అండర్ సర్వేలెన్స్ కూడా పెట్టడం జరిగింది. స్కూల్ మొత్తం ఆల్ క్యాంపస్ గ్రౌండ్ ఈవెన్ మనకు వెళ్ళే దారిలో కూడా మేడం గేట్ తర్వాత వెళ్ళే దారిలో కూడా మనం సీసీ క్యామ్స్ పెట్టడం జరిగింది. పిల్లలు జాగ్రత్తగా వెళ్తున్నారా లేదా, క్లాసెస్లో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎలా చదువుతున్నారు అన్నీ చూడడానికి మనం ఆ విధంగా సీసీ క్యామ్స్ కూడా పెట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ చాలా సక్సెస్ఫుల్గా మనం ముందుకెళ్ళాం. నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే ఎంతూజియాజంతో దీనికన్నా రెట్టింపు ఉత్సాహంతో మేము ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మేము ముందుకు వెళ్ళడానికి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్స్, మేనేజ్మెంట్ మెంబర్స్ అండ్ పేరెంట్స్ సహాయ సహకారాలు ఉంటాయని ఆశిస్తున్నాం మేడం. ఎందుకంటే మేము ఏం చేయాలన్నా కూడా ఫస్ట్ తల్లిదండ్రుల సపోర్ట్ ఉండాలి, తర్వాత మేనేజ్మెంట్ సపోర్ట్ ఉండాలి. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. ఇన్వైట్ Honorable Advisor Mahadev Sir గారు టు గివ్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ స్కూల్ హిస్టరీ. మహాదేవ్ సార్ గారు స్కూల్ హిస్టరీ గురించి చెప్పాల్సిందిగా కోరుతున్నాం. పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ తల్లిదండ్రులకు మరియు మిగతా సమాజ బంధువులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ జీవేశ్వర స్కూల్ మొట్టమొదటిగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి చేతుల మీదుగా 82లో ఓపెన్ చేయడం జరిగింది. అందులో ఎయిడెడ్గా ప్రభుత్వ నిబంధనల ప్రకారము ఎయిడెడ్ స్కూల్గా ఇది రన్ చేయడం జరిగింది. అటు పిమ్మట 2021-22లో వైఎస్ జగన్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎయిడెడ్ స్కూల్స్ అన్నింటినీ రద్దు చేస్తూ, ఎయిడెడ్ పోస్టులని రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ జీవేశ్వర స్కూల్ 1.5 సంవత్సరము మూతపడడం జరిగింది. ఈ మూతపడిన స్కూల్ని రీఓపెన్ చేయాలనే ఉద్దేశంతో సమాజ బంధువులందరూ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి అందులో స్కూల్ని ఏ విధంగా ఓపెన్ చేసి మళ్ళా దీన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో అందరూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా సమాజ బంధువులు అందరూ కలిసి ఒక కమిటీ మెంబర్గా ఏర్పడి అందులో ఆర్థిక ఇబ్బందులు ఎన్ని వచ్చినా కూడా ఈ స్కూల్ని ఓపెన్ చేయాలి, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా దీన్ని తట్టుకొని స్కూల్ని ఓపెన్ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో స్కూల్ని ఓపెన్ చేయాలనే ఉద్దేశంతో అన్ని విధాలుగా స్కూల్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏ ఇతర పెయింటింగ్ అయితే కానీ సరౌండింగ్ మొత్తం ఉన్న ఏరియానంతా డెవలప్ చేసేసి స్కూల్ను 2023-24 సంవత్సరం నుండి మొదలు పెట్టడం జరిగింది. చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందులు వచ్చినాయి. మొదటి సంవత్సరంలో స్టాఫ్కు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఎదురైంది. అందులో భాగంగా అందరూ మళ్ళా కమిటీ మెంబర్లు అందరూ వారు ఆర్థికంగా సాయం చేయడం వల్ల వాళ్ళు జీతాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2వ సంవత్సరం కూడా అదే విధమైన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కొంతవరకు ఇబ్బంది అనేది కలగడం లేదు. మీ సహాయ సహకారాలతో తల్లిదండ్రుల ప్రోత్సాహంతో స్కూల్ నందు పిల్లలను అడ్మిషన్ చేయడం వలన ఈ స్థితికి రాగలిగినాము. వీటికన్నిటికీ కారణం తల్లిదండ్రులు మీ పిల్లలను ఈ స్కూల్లో
అడ్మిషన్ చేయడం వల్లనే జరిగిందని చెప్పేసి సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ముందు కూడా వచ్చే సంవత్సరాల్లో కూడా అందరూ మీరు మీ వంతు సహాయ సహకారాలు అందించి ఈ స్కూలు అభివృద్ధికి పాటుపడతారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గవర్నమెంట్ రూల్స్ చేంజ్ అవ్వడం వల్ల ఎయిడెడ్గా ఉన్నటువంటి స్కూల్ అన్ఎయిడెడ్గా మారడం జరిగింది. అప్పుడు నియర్లీ 2 years స్కూల్ క్లోజ్ చేశారు. ఆదోనిలో ఈ విధంగా 3 schools ఉన్నాయి. ఎయిడెడ్గా 3 schools ఉంటే 2 schools అయితే క్లోజ్ చేశారు. మనం మాత్రమే ఎయిడెడ్ నుంచి అన్ఎయిడెడ్గా అలాగే కంటిన్యూ చేస్తున్నాం. 3 schools-లో 3 schools-లో 2 schools క్లోజ్ అయిపోయినాయి. కానీ మనం మాత్రం ఇక్కడ ఉన్నటువంటి సమాజ్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వారి సొంత ఖర్చుతో ఈ పాఠశాలను అభివృద్ధి చేయాలని వాళ్ళు సంకల్పించి ఇక్కడ వరకు తీసుకురావడం జరిగింది. మరొక్కసారి సమాజంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా సార్, మా స్టాఫ్ మెంబర్స్ తరఫున, తల్లిదండ్రుల తరఫున, విద్యార్థుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. ఎందుకంటే మీ సపోర్ట్ వల్లనే మేము ఇంతవరకు రావడం జరిగింది సార్. స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ మేనేజ్మెంట్ మెంబర్స్, సమాజంలో పెద్దవాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు శ్రీ జుజారే రామకృష్ణ సార్ గారికి అండ్ పొందే శివనాగరాజ్ సార్ గారికి సన్మాన కార్యక్రమం జరుగుతుంది. కృష్ణ సార్ గారికి అండ్ పొందే శివనాగరాజ్ సార్ గారికి సన్మాన కార్యక్రమం చేయాల్సిందిగా కోరుతున్నాను సార్. విజయ గోవిందరావు సార్ గారు ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రామకృష్ణ సార్ గారికి సన్మాన కార్యక్రమం. క్లాప్స్ గట్టిగా. మీకు కావాల్సినటువంటి కల్చరల్ యాక్టివిటీస్ ఇంకొక 15 minutes స్టార్ట్ అయిపోతాయి. సన్మాన కార్యక్రమం స్కూల్ సెక్రటరీ నాగరాజ్ సార్ గారు ఈరోజు విచ్చేసినటువంటి శివనాగరాజ్ సార్ గారికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను సార్. సైడ్ governing committee members, correspondent garu, headmaster garu, మళ్ళీ టీచర్స్, స్టూడెంట్స్, మళ్ళీ నన్ను ఈ స్కూల్ వరకు జాబ్ వచ్చిన శ్రీ మహాదేవ్ గారు అందరికీ మా నమస్కారం. దేవేశ్వర విద్యాలయం నేను దోస్తులే, నేను చూడలేదనుకుంటే నేను చదివిన తక్షశిల యూనివర్సిటీ, నలంద యూనివర్సిటీ, మరి చాణక్య వీడు జ్ఞాపకం వస్తున్నాడు. చాణక్య అర్థశాస్త్రం అని రాసినాడు. ఎంత గొప్పగా రాసినాడంటే ఒక దేశము, ఒక రాజు ఏ విధంగా పరిపాలన చేయాలా, రాజు డ్యూటీస్ ఏమి మీరు నమ్మరు. రాజు డ్యూటీస్ ఏమంటే తెల్లవారుజామున 3 గంటలు వేయాలా, 3 గంటలు వేస్తే 3 నుండి 4 వరకు సిఈడీస్ని కలవాలా, 4 నుండి 5:30 వరకు మంత్రులను కలిసి ఆ సిఈడి దగ్గర వచ్చిన ఇన్ఫర్మేషన్ను వాళ్ళు స్టడీ చేసి వాళ్ళు తగిన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. అదే 5:30 to 7 వరకు నిత్య కార్యక్రమాలు, పూజలు, వ్యాయామం చేసుకోవాలా. 7 to 8:30 టిఫిన్ చేసి తను మహారాణితో కుటుంబ సమస్యల గురించి ఆలోచన చేయాలి. 8:30 to 9:30 వరకు ప్రజలను కలవాలా. 9:30 తర్వాత రాజ్యసభకు పోవాలి. ఈ విధంగా గంటకు
అతను డ్యూటీస్ రాశాడు. అదేవిధంగా ఒక మంత్రి డ్యూటీ, మా రాణి డ్యూటీ, ఒక సైన్యాధిపతి డ్యూటీ, ప్రతి ఒక్కరి డ్యూటీ ఎంతవరకు రాశాడంటే లాస్ట్కు ఒక చాకలి వాడు బట్టలు ఏ విధంగా ఉతకాలని రాశాడు. ఒక బట్టలు అసలు మామూలు ఎట్లయితే ఉతికేదానికి లేదు, ఎట్లయితే ఆలోచించడానికి లేదు. అంత క్షుణ్ణంగా రాశాడు అనమాట చాణక్యుడు. అటువంటి చాణక్యుడు నలంద యూనివర్సిటీని కూడా స్థాపించినాడు. అది అంత మహానుభావులు ఉన్నారు మన దేశంలో. తర్వాత ఆర్యభట గొప్ప సైంటిస్ట్. ఇతను 400 years అంటే 400 BC అంటే 16 సంవత్సరాల కిందట పుట్టినాడు ఈయన సున్నాగా వాల్యూ ఫస్ట్ కనిపెట్టితే ఈయన. సున్నాగా ఒక వాల్యూ ఉంది అంటే ఒకటి పక్కన సున్నా పెడితే 10 అవుతుంది, ఒకటి పక్కన 2 సార్లు పెడితే 100 అవుతుంది అది కనిపెట్టిన ఆయన. ఖగోళ శాస్త్ర నిపుణుడిగా. భూమి గుండ్రంగా ఉంది, అది దాని చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది. తల్లి చుట్టూ తిరగడానికి 24 గంటలు పడుతుంది, సూర్యుని చుట్టూ తిరగడానికి 365 days పడుతుందని కనుక్కున్న మహానుభావుడు, అంత ఇంటెలిజెంట్. అదేవిధంగా మిగతా గ్రహాలు సూర్యుని చుట్టూ తిరగడానికి ఎంత టైం పడుతుందని కనిపెట్టినాడు. అదేవిధంగా ఒక సర్కిల్ దాన్ని వ్యాసం సర్కంఫరెన్స్ తీసుకుని దాని డయామీటర్తో భాగిస్తే 3.416 పై వస్తుందని కనుక్కున్న మా ఫస్ట్ సైంటిస్ట్ ఆయన. ఈ విధంగా ఎన్నో కనుక్కున్నాడు. అదే కదా కనాడ అటామిక్ థియరీ కనుక్కున్నాడు. అటామిక్ ఒక సబ్స్టెన్స్ డివైడ్ చేస్తున్నపోతే ఒక స్టేజ్కి వస్తుంది. ఆ స్టేజ్ వచ్చినప్పుడు దానికంటే ఫర్దర్ డివైడ్ చేయలేము, దాన్నే పరమాణు ఆటం అన్నాడు. ఆ ఆటం మీరు మిగతా సబ్స్టెన్స్ కలిసినప్పుడు వాటి ట్రమెండస్ హీట్ జనరేటర్, దట్ ఈస్ అటామిక్ ఎనర్జీ. ఈ కనాడు ఇప్పటికే 2600 years బ్యాక్ పుట్టాడు ఆయన. అప్పుడు అంత ముందు కూడా అప్పుడే మనకు ఇండియన్ సైంటిస్ట్ అంత ఫేమస్ అయినాడు. అదేవిధంగా సుష్మిత తీసుకోండి, 2800 years బ్యాక్ క్యాటరాక్ట్ ఆపరేషన్ చేశాడు ఆయన. ప్లాస్టిక్ సర్జరీ చేశాడు, రీనోప్లాస్టీ చేశాడు, హైడ్రోసిల్ ఆపరేషన్ చేశాడు. ఈ విధంగా ఎన్నో సైంటిస్ట్ చేశాడు. ఇటువంటి వాళ్ళకంతా ఎందుకు మన ఇండియన్ సైంటిస్ట్ ఇంత జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది అంటే వేదాలు. వాళ్ళు వేదాలు క్షుణ్ణంగా స్టడీ చేశారు. వేదాలు ఏముంది, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము. ఒక్కొక్క వేదంలో ఋగ్వేదంలో నాకు తెలిసినంత వరకు ఋగ్వేదంలో దేవుణ్ణి పూజించే శ్లోకాలు ఉన్నాయి. యజుర్వేదం అంటే మెడిసిన్, సామవేదం అంటే పాలిటిక్స్, అధర్వణ వేదం అంటే టెక్నికల్. ఇది దీన్ని సర్టిఫైడ్ చేశారు. శృతి ఫస్ట్ వేదాల్లో 5 భాగాలు చేస్తారు. శృతి అంటే ఏ శ్లోకాన్ని ఏ విధంగా పాడాలి అనేది. మీరు సెల్ ఫోన్ చేసుకుంటారు, పర్టికులర్ నెంబర్ నొక్కుతారు. నొక్కినప్పుడు ఏమవుతుంది, మీ సెల్ నుండి బయలుదేరిన వేవ్స్ ఫస్ట్ పర్టికులర్ ఫ్రీక్వెన్సీలో పోయి మీకు కావాల్సిన నెంబర్లు టచ్ అవుతాయి. అదేవిధంగా మీరు పర్టికులర్ స్లోగన్, పర్టికులర్ రాజుల పర్టికులర్ దేవుడిని పోయి టచ్ అవుతాయి. అందుకోసం ఒక శృతిలో పాడాలన్నారు. అదేవిధంగా స్మృతి అంటే నెక్స్ట్ హౌ టు రిమెంబర్, ఎట్లా జ్ఞాపకం పెట్టుకోవాలి. తర్వాత వ్యాకరణం, తర్వాత పురాణాలు అంటే మనకు తెలిసినంత వరకు ఏదో పెద్ద శ్లోకాలు దేవుని గురించి భక్తి గీతాలు ఉన్నాయని కాదు. భక్తి గీతాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, శివ పురాణం తీసుకోండి, విష్ణు పురాణం తీసుకోండి. విష్ణు పురాణం అంటే విష్ణువును పూజించే శ్లోకాలు ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక ఏరియా తీసుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో భూమి ఎలా ఉంటుంది, ఇక్కడ ఏమేమి పంటలు పండుతాయి, ఇక్కడ వర్షపాతం ఎలా ఉంటుంది, ఇక్కడ ప్రజలు ఎలా ఉంటారు, వాళ్ళ నాగరికత ఎలా ఉంటుంది, ఇక్కడ ఏమేమి మినరల్స్ ఉంటాయి, ఇంత క్షుణ్ణంగా పురాణాల్లో ఉన్నాయి. మరి ఇంత వేదాలు ఇవన్నీ ఏమైపోయినాయి మనకు, ఎక్కడ పోయాయి. నలంద యూనివర్సిటీ ఉంది, రెండో తక్షశిల యూనివర్సిటీ ఉంది. తక్షశిల యూనివర్సిటీ 5th century పునాస్ అనే రాజులు, సౌత్ ఏషియా నుండి వచ్చిన రాజులు వాళ్ళు నాశనం చేశారు తక్షశిల యూనివర్సిటీ. నలంద యూనివర్సిటీ 12th century నలంద యూనివర్సిటీ బీహార్లో ఉంది. బీహార్ను
మహమ్మద్ బక్తియార్ ఖిల్జీ అనే నవాబ్ పరిపాలన చేసేవాడు. అతనికి ఒకరోజు ఒక రకమైన జ్వరం వచ్చింది. ఆ జ్వరాన్ని ఎవరు ట్రీట్ చేయలేకపోయినారు. అప్పుడు ఒకతను ఎవరు సజెస్ట్ చేశారు, నల్లదా యూనివర్సిటీలో రాహుల్ భరద్వాజ్ అనే ప్రొఫెసర్ ఉన్నాడు, అతన్ని కలవండి, అతను మేము ట్రీట్ చేయగలడు అని. సో రాహుల్ భరద్వాజ్ పిలిపించారు. అతను చెక్ చేస్తే ఓకే నేను మందు ఇస్తాను నీకు, 3 days లోపల నువ్వు నాకు 3 days వాడిన తర్వాత నయమవుతుంది అన్నాడు. బట్ అతను అన్నాడు అతను మంగోలియన్ కింగ్. తర్వాత అతను ఏమన్నాయంటే సరే మీరు హిందువులు, నేను మీ మందులు వాడను. సరే అన్నాడు. సరే నేను ఆ మందు వాడేది నిర్ణయం చేస్తాను, మీ ఇష్టం అని చెప్పి బయలుదేరాడు. పోతే ఆగి రాజా ఏం లేదో మీ కురాన్ కాపీ ఇవ్వండి నాకు అన్నాడు. అదే నువ్వు హిందువు, నువ్వు కురాన్ ఏం చేస్తావు? లేదు నేను కురాన్ కూడా చదువుతాను అన్న, నాకు ఇంట్రెస్ట్ అని. సరే కురాన్ ఇచ్చినాడు. 3 days తర్వాత ఆ కురాన్ అతను వాపస్ ఇచ్చాడు భరద్వాజ్ గారు. ఇది వాపస్ వచ్చి ఏం చెప్పినాయంటే, అయ్యా పలానా పేజీలు 96, 97, 98 పేజీలు రోజుకు 3 సార్లు 3 పుట్లు చదవండి. అదే అనుకుంటున్నాడు నవబాబు. సరే అని చెప్పి 3 రోజులు చదివాడు. చదివిన తర్వాత అతను రోగం నయమైపోయింది. అప్పుడు భరద్వాజులు పిలిపించాడు. మళ్ళీ పిలిపించి ఏమయ్యా నన్ను నీ మందులు తీసుకుని ఎట్లా ఇదైంది అంటే, అయ్యా నువ్వు 96, 97, 98 పేజీల్లో నేను నా మందు రాశాను. ఆ మందును వాళ్ళు ఏం చేస్తావు, ఆ మందు ఓపెన్ చేస్తే ఆ గాలి వచ్చింది, గాలి నువ్వు పిలిచినావు. అదేవిధంగా ఆ మందు పేపర్ టచ్ చేసినప్పుడు నీ వీళ్ళకి తగిన మందు నీ కడుపులోకి పోయింది. ఆ విధంగా నువ్వు బాగైంది అది. ఓకే ఓకే ఓకే. సో నేను ఎందుకు చెప్తున్నానంటే, వీధి వేదాలు ఉన్నాయి, ఇదంతా వేదాల్లో ఉంది. అది మా వేదాలు మనం నష్టపోయాము. అవి పునరుద్ధరణ చేయాలంటే మనం సంస్కృతం నేర్చుకోవాలా. నా ఉద్దేశం ఒకటి, అందరికి కథలు చెప్పాలంటే సంస్కృతం నేర్చుకోవాలా. అందుకోసం నేను మేనేజ్మెంట్ రిక్వెస్ట్ చేస్తున్నది ఏమంటే, ప్రతిరోజు ఒక స్టూడెంట్ ఒక బోర్డు పెట్టేసి 4 సంస్కృత పదాలు రాసి దానికి మీనింగ్ తెలుగులో అర్థమయ్యేటట్టు రాయమండి. అదేవిధంగా భగవద్గీత చదవడం అందరూ భగవద్గీత చదవడం కాదు, భగవద్గీత చదవండి. రోజు ఒక ప్రేయర్ టైంలో ఒక శ్లోకాన్ని తెలుగులో అర్థం చెప్పానండి. ఆ విధంగా సంస్కృతం ఇంప్రూవ్ చేయండి. మన ఇండియా ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఈ విధంగా నా ఉద్దేశం అలా అర్థం చేసుకుని సంస్కృతం నేర్చుకోవాలా. మేము మా స్కూల్ యజమానులు కూడా సంస్కృతం నేర్చుకోవడానికి ప్రోత్సాహం చేస్తారని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం కలిగించిన అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. విన్నారా? థ్యాంక్ యూ సార్. ఐ రిక్వెస్ట్, మనం స్కూల్ అంటే రన్ చేయడానికి కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు ఒక వ్యక్తి వెనుక నుంచి మనకు సపోర్ట్ ఇవ్వడానికి వస్తారు. నౌ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ సోమసాల గంగన్న సార్ గారు ఆన్ టు ద డయాస్, స్కూల్ ట్రెజరర్ గంగన్న సార్ గారు టు కమాండ్ టు ద డయాస్. ఎప్పుడు మనకు ఆర్థికంగా ఇబ్బంది ఏర్పడినా వెంటనే సార్ నేనున్నాను అని చెప్పేసి వెనక నుంచి సపోర్ట్ ఇస్తారు. ఐ రిక్వెస్ట్ గంగన్న సార్ గారు టు కమాండ్ టు ద డయాస్. క్లాస్ మా గట్టిగా. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఐ టేక్ ప్రివిలేజ్ టు ఇన్వైట్ పొందే శివనాథ్ సార్ గారు, సీనియర్ మేనేజర్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టు టాక్ ఫ్యూ వర్డ్స్. సమాజ పెద్దలు, గౌరవనీయుల సమాజ పెద్దలు, స్కూల్ మేనేజ్మెంట్ వారికి అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు ఇంతటి గౌరవాన్ని నాకు కలిగించినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకు. Yeah, dear students, I have gone through your progress report which has been set by your headmaster. It is very happy to know that your progress is a good. You are listening to me? So thank you for giving this opportunity. పెద్దలందరికీ నమస్కరిస్తూ I request headmaster to take. Sir, thank you, sir. Thank you for your valuable words, sir. Thank you very much.
ఇప్పుడు దయచేసి కొంచెం నిశ్శబ్దం పాటించాలండి. పేరెంట్స్ ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులందరికీ మా కోరిక ఏంటంటే దయచేసి నిశ్శబ్దం పాటించాలండి. స్టూడెంట్స్ కొంచెం సేపు నిశ్శబ్దం పాటించాలి. దయచేసి ఎవరు మధ్యలో మాట్లాడకూడదు. ఇప్పుడు బెస్ట్ స్టూడెంట్ అవార్డ్స్ ఈ అకాడమిక్ ఇయర్ అంటే స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా థర్డ్ అకాడమిక్ ఇయర్లో మనం సక్సెస్ఫుల్గా ఎంటర్ అయిన తర్వాత ఈ అకాడమిక్ ఇయర్లో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ప్రతి క్లాస్లో ఇద్దరు స్టూడెంట్స్ని బెస్ట్గా మనం అవార్డ్స్ ఇస్తున్నాం. దాంట్లో వాళ్ళ డిసిప్లిన్, ఎడ్యుకేషన్, అటెండెన్స్, వాళ్ళ బిహేవియర్, వే ఆఫ్ టాకింగ్ ఇవన్నీ బేస్ చేసుకొని ప్రతి క్లాస్ నుంచి ఇద్దరు స్టూడెంట్స్ని మనం సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ అకాడమిక్ ఇయర్ ఘనంగా క్లాస్లో ఉన్నటువంటి ఇద్దరు విద్యార్థులకు సెలెక్ట్ చేసి బెస్ట్ స్టూడెంట్ అవార్డ్ అండ్ బెస్ట్ డిసిప్లిన్ అవార్డ్ మనం ఇస్తున్నాం. గారు అండ్ పొందే శివనాగరాజ్ సార్ గారు వేదిక మీద ఉన్నటువంటి అతిథులందరూ కూడా పిల్లలకి బెస్ట్ స్టూడెంట్ అవార్డ్స్ మీ చేతుల మీదుగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను సార్. నౌ I would like to invite best students from nursery. పిల్లలతో పాటు పేరెంట్ కూడా వెంటనే రావాలి మేడం. నర్సరీ ఎస్ మాధురి బెస్ట్ స్టూడెంట్, గట్టిగా క్లాప్స్. వై తనుజశ్రీ, క్లాప్స్ గట్టిగా. నెక్స్ట్ ఎల్కేజీ కే శృతి బి మల్లేశ్వరి, ఎల్కేజీ కే శృతి బి మల్లేశ్వరి. తల్లిదండ్రులు కూడా రావాలి వెంటనే. క్లాప్స్ గట్టిగా. యూకేజీ బి ఓకే అరుణాచల శివ, యూకేజీ పి గణేష్ ఆర్యన్. క్లాప్స్ గట్టిగా. ఎన్ఎస్వి బి విశ్వనాథ్, ఎన్ఎస్వి బి విశ్వనాథ్, విశ్వనాథ్ సార్. క్లాప్స్ ఇచ్చట్లేదమ్మా, ఎనర్జీ అయిపోయిందా? నెక్స్ట్ సెకండ్ క్లాస్ ఎం నేహా ఎస్ సురభి. సార్ ఓకే సార్. ఓకే సురభి. నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ దీపక్ సార్ గారు టు గివ్ బెస్ట్ స్టూడెంట్ అవార్డ్ ఫర్ ప్లీజ్. సార్ నెక్స్ట్ థర్డ్ క్లాస్ భవానీ కుశాల్ కార్తికేయ, భవానీ కుశాల్ కార్తికేయ, కుశాల్ కార్తికేయ. థర్డ్ క్లాస్ కుశాల్ కార్తికేయ. Sir, wait. Alright, okay, what is? ఓకే సార్. ఫోర్త్ క్లాస్ కే గణేష్ బై వేదవతి. ఓకే వేదవతి సార్. ఓకే చెప్తాను సార్ గారు. ప్రెసిడెంట్ కుటుంబాల సమాజ్ సార్ పిల్లలకు ప్రైజెస్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను సార్. ఫిఫ్త్ క్లాస్ బి పావని బి రేవతి, బి పావని బి క్లాప్స్ మా. ఐస్ క్రీమ్ కావాలంటే కంటిన్యూ క్లాప్స్ కొట్టాలి. రెండు ఐస్ క్రీమ్ క్యాన్సిల్ చేస్తాం మేము. నెక్స్ట్ వై నవనీత, 8th క్లాస్ ఎస్ సాయి సాత్విక. నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ రాయ్ ప్రసాద్ గారు. Okay, done. నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ తోడుపేట రాయ్ ప్రసాద్ గారు. For the next one, I request Divine Sai Kumar Garu to give prize.
Next, 9th class students. For 9th class, I request Honorable Advisor Mahadev Sargaru to give prizes to 9th class students, pre-10th. M. Akhileshwar, 9th class. First time మనం 2023లో మనం అన్ఎయిడెడ్గా స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ బ్యాచ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు. ఆ 10th క్లాస్ నుంచి ఇద్దరు స్టూడెంట్స్ బెస్ట్ స్టూడెంట్స్గా రావాలి. గట్టిగా వినిపించట్లేదు, ఇంకా గట్టిగా. We'll start cultural activities. What is context? Nursery group. Galti se mistake. Song. First Pavalian group ready గా ఉండండి. వెల్కమ్ సాంగ్ లో ఉన్న వాళ్ళందరూ మీ పొజిషన్స్ లోకి రావాలిమా. गजानन भूतगणादि सेविद कपित्तजम्बु फलसार भक्षित उमासुतं शोकविनाशं అందరూ గట్టిగా. नमामि विघ्नेश्वर पाद पंकजम् उच्चकुम्भा विनायक मूषिक वाहन मोदक प्रिय तडस्संगळ तगदरियू वळिगळ नी तेलिच्चुदरू गंगा
మూషికవాహనమోదక ప్రియం మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం గమపప్ప బమపపప్పని బమబని 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 మమపమగ గమబని సని 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 గమని సని 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 బమరమబని సాని సని బమరమరే సాని సని బని బమరే Give big claps to all these welcome song participants. చాలా బాగా చేశారు. Clap గట్టిగా. झटका जरा सा महसूस हुआ एक लाइफ की गाड़ी ने कस के मारा ब्रेक हो रहा है क्यों कंफ्यूज मेरे दिल मशवरा मेरा तू आजमा के देख यही उम्र है कर ले गलती से मिस्टेक 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 बेटा Clap, clap గట్టిగా. चल मसल फुलाना थोड़ी बॉडी बनाना तेरे चिकने गालों पे कमल की फसल उगाना अरे रे रे ओबे चल बेटा शुरू हो जा शुरू बगल उठा के थोड़ा दियो लगाना किसी बगल वाली को मरतनी खुशबू सुनाना चल ऊपर के दो बटन मिले कर के बताना वालों वाला सीना दिखाना वालों वाला सीना दिखाना परसों का लट्टू साइकिल पे घुमा है हाईवे पे मोटर साइकिल भगा के देख स्पीड में तुझको अगर सर्दी लगे तो सीट के पीछे लड़की बिठा के देख यही उम्र है कर ले गलती से मिस्टेक 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 बेटा వెరీ నైస్. క్లాప్స్ గట్టిగా. నెక్స్ట్ ఓకే మా కమ్ లైన్లో రండి. క్లాప్స్ మరొకసారి స్టార్ట్. మునిక వెలుచి ఎగిరి వచ్చింది కడలే కదం తొక్కే సునామీ తెచ్చింది మునిక వెలుచి తగది ఎనర్జీ అదిరే అందాలన్న తుఫానులే అమ్మాడి ఎక్కన్నా చూసిందో హై పాసే
వచ్చి ఆడుకోరా. ఇక్కడికి రా మోనికా. క్లాప్స్ గట్టిగా. ఎలా ఉందండి పర్ఫార్మెన్స్? గట్టిగా మరొకసారి